పోస్టింగ్లు మా యొక్క పని మీదే పనితనాన్ని చూసే పోస్టింగ్లు ఇచ్చేవారు అన్నారు. బట్ మీరు ఐపీఎస్ కాబట్టి మీరు కూడా చాలామందికి ఎస్ఐలకి సిఐలకి పోస్టింగ్లు ఇచ్చింటారు. ఇప్పుడు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే సార్, అధికార పార్టీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తేనే సిఐ పోస్టింగు పోలీస్ స్టేషన్లకి 90% ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అదే జరుగుతుంది సార్. ఇక ఈ పరిస్థితి మారదా సార్? యాక్చువల్గా ఇది భారతదేశంలో ఉన్న ఈ పరిస్థితిని గమనించి 1996వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ గారని ఆయన సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత దాని తీర్పు 2006వ సంవత్సరంలో వచ్చింది. దీన్ని పోలీస్ రిఫార్మ్స్ అంటారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ ప్రమేయం లేకుండా చేయడానికి సుప్రీంకోర్టు 7-8 ముఖ్యమైన సూచనలు చేసింది. వారు చెప్పిన మొదటి విషయం, రాష్ట్రంలో పోలీసు విభాగం ఎలా పనిచేస్తుంది దాని మీద మానిటర్ చేయడానికి ఒక స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పారు. ఆ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ముఖ్యమంత్రి, హోంమంత్రి, తర్వాత డీజీపీ, తర్వాత వచ్చేసి జడ్జెస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు వీరందరూ కూడా ఉంటారు. ఇది తర్వాత ప్రతి స్టేట్ కి డీజీపీ అన్న వ్యక్తిని ఏ విధంగా నియమించాలన్న దానికి కూడా వాళ్ళు నియమావళి పెట్టారు. అంటే రాష్ట్రంలో ఉన్న 3 వ్యక్తుల పేర్లను ఒక ప్యానెల్ గా తయారు చేసి దాన్ని యూపీఎస్సీకి పంపించి ఆ ప్యానెల్ అప్రూవల్ అయిన తర్వాత వారిలో ఒకరికి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వాలని చెప్పేసి అందులో నిర్ధారించడం జరిగింది. కానీ చాలా రాష్ట్రాల్లో మీరు చూస్తే ఇన్ఛార్జ్ డీజీపీలని, ఫుల్ అడిషనల్ ఛార్జ్ డీజీపీలని వాళ్ళను నియమించి, ఎందుకంటే 2 సంవత్సరాల టెన్యూర్ ఇస్తే వాళ్ళకు కూడా డీజీపీగా అపాయింట్ అయిన అధికారికి 2 సంవత్సరాలు నేను ఈ కుర్చీలో ఉంటాను కాబట్టి నేను ఏ విధంగా పని చేయాలన్నది వారు నిర్ణయించుకుంటారు. అదే విధంగా ఆపరేషనల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్పీ పోస్ట్ కానీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వారికి కూడా 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఎమ్మెల్యేల లెటర్లు తీసుకురావడం ఇదంతా కూడా ఎక్కడ ఉండకూడదు అన్నది ప్రధానమైన. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ ను విడివిడిగా చేయండి అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ అథారిటీ, అంటే పోలీసుల మీద ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే దానికోసం పోలీస్ కంప్లైంట్ అథారిటీ, తర్వాత ఈ పోస్టింగ్స్ కోసము ఒక పర్టికులర్ గా వాళ్ళు ఒక 2 అంటే సీనియర్ ఆఫీసర్ల పోస్టింగ్లకి, తర్వాత జూనియర్ ఆఫీసర్ల పోస్టింగ్లకు కూడా వారు ఏం చెప్పారంటే ఒక విశిష్టమైన ప్రమోషనల్ కమిటీలను ఏర్పాటు చేయాలి, పోస్టింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది కూడా వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. కానీ చాలా రాష్ట్రాల్లో వీటిని అమలు చేయట్లేదు. అంటే వీటిలను పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అంటారు. అంటే పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు పెట్టి వారిని ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్, ప్రమోషన్లు, సర్వీస్ మ్యాటర్లు ఇవన్నీ కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. కానీ కొన్ని చోట్ల పోలీస్ కంప్లైంట్ అథారిటీలను అరెస్ట్ చేశారు, నియమించారు. తర్వాత వచ్చేసి పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు చేశారు. కానీ పోలీస్ విభాగం హైరార్కీ మీద పనిచేస్తుంది కాబట్టి డీజీపీ అన్న వారు ఈజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్. కాబట్టి ఆయన్ను ఏ విధంగా నియమిస్తున్నారన్న దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మొరల్ గాని మోటివేషన్ గాని ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా లక్ష్మీనారాయణ గారు, పోలీస్ అధికారులు అంటే ఎస్ఐ, సిఐ స్థాయి పోస్టింగ్లు, మంచి పోలీస్ స్టేషన్ల పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేలకి డబ్బులు కూడా ఇస్తున్నారు అనేది చాలామంది చర్చించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ అధికారిని పలానా ఎమ్మెల్యేకి ఇచ్చానని చెప్పడు, ఏ ఎమ్మెల్యే పలానా సిఐ దగ్గర డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చానని చెప్పడు. కానీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అంశాలు ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా, ఒక సిబిఐ జాయింట్ డైరెక్టర్గా, మాజీ డైరెక్టర్గా మీకు పూర్తి అవగాహన ఉంది. సో నేను అడుగుతున్న ఈ ప్రశ్నలు ఏమైనా తప్పుందా జడి గారు? ఎందుకంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా మన రాష్ట్రాలలో 20-30 కోట్లు పెడితే గానీ వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చున్న దాంట్లో ఇది కూడా ఒక మార్గం. పోస్టింగులు అన్నది ఒక పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ఈ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి వాళ్ళు మేము ఈ పోస్టింగ్ ఇస్తామని కేవలం పోలీసు విభాగమే కాదు అన్ని విభాగాల నుంచి కూడా ఆ విధంగా వీరు డబ్బులు వసూలు చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన అంశం. కాబట్టి ఇన్ని తెలిసిన అంశాలు ఉన్నా కూడా మరి ముఖ్యమంత్రులు వీళ్ళు ఏం చేస్తున్నారు? బేసిక్ గా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశం. ముఖ్యమంత్రులకి తెలిసినా కూడా వారు తెలియనట్లు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది కదా సార్ మనకి. అందుకనే చేయాల్సింది ఏంటంటే విభాగాలు సంఘటితం అవ్వాలి.
పోలీసు విభాగంలో ప్రతి ఒక్కరూ నిర్ణయించాలి, మేము రూల్ ఆఫ్ లాని అమలు చేస్తాం, ఎవరు కూడా ఈ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను మేము పాటించము, ఏదైనా ఉంటే వాళ్ళు ఇన్ రైటింగ్ ఇవ్వండి. ఓకే తర్వాత సీనియర్ లెవెల్ ఆఫీసర్లు కూడా జూనియర్ లెవెల్ ఆఫీసర్లు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది అధికారులు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళుతుంటారు. ఎస్ సార్. ఇళ్లకు వెళ్లి వాళ్ళు అక్కడ మీటింగులు అటెండ్ అవ్వడం, వాళ్లకు సెల్యూట్లు కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రస్తుతం. వాళ్ళతో పాటు పర్సనల్ గా ప్రైవేట్ పార్టీలో పార్టిసిపేట్ చేయటం. ఉదాహరణ చూస్తే సార్, మాచర్లలో తురకా కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఇద్దరు ప్రజాప్రతినిధుల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఆయన పుట్టినరోజుకి అప్పుడు మాచర్ల పోలీస్ అధికారులు బహిరంగంగా పాల్గొనడం పెద్ద చర్చ అయింది. అవును. సో ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. విభాగంలో కూడా ఒక 10% మంది ఈ విధమైన ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్, అవును. ఇటువంటి 10% మీద సరి అయిన చర్యలు గనుక సీనియర్ ఆఫీసర్లు తీసుకోకుంటే మిగతా వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉండి వాళ్ళు కూడా ఆ విధంగా తయారయ్యే ప్రమాదం. అందువల్ల ముఖ్యంగా పోలీస్ విభాగంలో సుధారణలు, రిఫార్మ్స్ రావాలంటే సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఫర్మ్ గా ఉండాలి, వాళ్ళు గట్టిగా చెప్పగలగాలి ముఖ్యమంత్రికి కానీ మిగతా మంత్రులకు కానీ, దిస్ ఈజ్ నాట్ డన్, మీరు ఈ విధంగా చేయకూడదు అన్నది. కానీ వీళ్ళ చేతుల్లో ఈ ట్రాన్స్ఫర్ అన్న ఒక ఆయుధాన్ని పెట్టుకుని ఏం చేస్తుంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళు భయపెడతారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది పోలీసు విభాగంలో సంఘటితంగా ఉండి అందరూ రూల్ ఆఫ్ లా కనుక అప్లై చేద్దామన్న నిర్ణయం తీసుకొని సీనియర్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రోల్ మోడల్స్ గా నిలబడి ఈ విధమైన రాజకీయ ప్రభావాలు పోలీసు విభాగం మీద పడకుండా చేయాల్సిన బాధ్యత సీనియర్ లీడర్షిప్. కాబట్టి వారు తీసుకోవాలి ముఖ్యంగా అన్నది నేను ప్రధానంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే, ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో పోలీసులు దూషించిన వాళ్ళందరి వీడియోలు తీయండి బయటికి, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, పెట్టి ఒక స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ చేయించండి, వాళ్ళ మీద చేయండి. అంటే అప్పుడు ప్రభావం కనిపిస్తుంది. అంటే పర్టికులర్ గా ఒక నాయకుడే కాకుండా, అంటే మీ ఉద్దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా మిగతా నాయకులు కూడా అందరి మీద, అందరి మీద. ఎందుకంటే పోలీసు యంత్రాంగాన్ని దూషించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు జరగాలి అన్నది నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు రూలింగ్ కాదు, ఇప్పుడు అపోజిషన్ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దేర్ ప్రెసెంట్ పొజిషన్ ఇస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో అన్ని దొరుకుతాయి మనకి, వాటన్నిటిని కూడా బయటికి ఈ గత 10 సంవత్సరాల్లో ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు, ఇందాక చక్రపాణి గారు చెప్పినట్టు, ఈ 10 సంవత్సరాల్లో 14 నుంచి ఏ విధంగా ఈ స్థితి దిగజారుతుందో దానికి ఎవరైతే ఈ విధమైన కామెంట్స్ చేశారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరి మీద పెట్టండి, కేసులు వేయండి. అప్పుడే వీళ్ళు లైన్ లోకి వస్తారు. లేకుంటే ఏమవుతుందంటే మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఏది మాట్లాడినా నడుస్తుందన్న ఒక ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకుంటే వీధిన పోయే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెడతారు. దీన్ని మనం ఆపగలగాలి అన్నది చూడాలి. తర్వాత మీ టీవీ ఛానల్స్ లో కూడా ఇందాక నేను చూశాను దాని కింద ట్యాగ్ లైన్స్ రాస్తున్నాడు, పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దమ్మున్న మొగాడు. వాట్ ఈస్ దిస్? అలాంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి జేడీ లక్ష్మీనారాయణ గారు. చేయాలి, ఖచ్చితంగా చేయాలి, డెఫినెట్ గా చేయాలి. పోలీస్ అధికారులు ఉండటం లేదు, మీలాంటి అధికారులు సర్వీస్ చేయబట్టే కదా